ఫ్రెండ్స్, ఒకసారి ఆలోచించండి. ఈరోజు ఉదయం మీరు ఉపయోగించిన టూత్ బ్రష్, మీరు పట్టుకున్న ప్లాస్టిక్ బాటిల్, మీరు వాడిన డిస్పోజల్ రేజర్, వీటిలో ఒక్కటి కూడా 500 ఏళ్ల వరకు డీకంపోజ్ అవ్వదు. అది భూమిలోకి వెళ్ళింది, నీటిలోకి వెళ్ళింది, చివరికి మీ పిల్లల శరీరంలోకి కూడా వెళ్ళింది. కానీ ముగ్గురు యువకులు ఒక కంపెనీ స్థాపించి వీటన్నిటిని వెదురుతో రీప్లేస్ చేశారు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం, ఈ పూర్తి కథలో అత్యంత షాకింగ్ పార్ట్ చివరిలో వస్తుంది. అందుకే వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఫ్రెండ్స్, 2023 సంవత్సరానికి సంబంధించిన యునైటెడ్ నేషన్స్ నివేదిక ప్రకారం ప్రపంచంలో ప్రతి ఏడాది సుమారు 400 బిలియన్ టన్నుల ప్లాస్టిక్ తయారవుతుంది. అందులో కేవలం 9% మాత్రమే మళ్ళీ వినియోగానికి వస్తుంది. మిగిలినది నాలాలోకి, సముద్రంలోకి, మట్టిలోకి చేరి చివరికి మన ఆహారంలోకి వస్తుంది. భారత్లోనే ప్రతి ఏడాది దాదాపు 3.5 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. అయితే ఇంత పెద్ద సమస్యకు పరిష్కారం ఒక్క సహజ వనరుల్లో దాగి ఉందని ముగ్గురు భారతీయ యువకులు నమ్మారు. సౌరవ్ దే, అగ్నిమిత్ర, అభిజిత్ రాజక్ అనే ఇంజనీరింగ్ చదివిన ముగ్గురు యువకులు వెదురు వంటి సహజ పదార్థాలతో ప్లాస్టిక్కి ప్రత్యామ్నాయం తయారు చేయాలని సంకల్పించారు. వారి ఆలోచనకు ప్రేరణగా నిలిచిన ఒక సాధారణ ప్రశ్న: ఇంత బలమైన, వేగంగా పెరిగే ప్రకృతి అనుకూలమైన వెదురు ఉన్నప్పుడు మనం ప్లాస్టిక్పై ఎందుకు ఆధారపడాలి? వారి కృషిని గుర్తించిన రెయిన్ మ్యాటర్ వంటి పెట్టుబడి సంస్థలు వారికి 33 కోట్ల పైగా నిధులు ఇచ్చాయి. సో ఫ్రెండ్స్, ఈ ప్రయత్నం కేవలం ఒక వ్యాపారం కథ మాత్రమే కాదు, ఇది ప్రకృతిని కాపాడుతూ భవిష్యత్తును నిర్మించే భారత్ యువత ధైర్యానికి ఉదాహరణ. ఎందుకంటే ఒకవేళ వారి ఆవిష్కరణ విజయవంతమైతే ప్లాస్టిక్ కాలుష్యం తగ్గడమే కాదు, మన ఆరోగ్యం, మన పరిసరాలు మరియు మన భవిష్యత్తుపై కూడా మంచి ప్రభావం పడుతుంది. 2019 సంవత్సరంలో కోల్కతా సమీపంలో ఈ ముగ్గురు స్నేహితులు ఒక స్టార్టప్ని రిజిస్టర్ చేశారు. దాని పేరు అముడో. ఆ పేరు కూడా ఆ ముగ్గురు వ్యక్తులు ఆలోచించి పెట్టారు. ఎందుకంటే ఆము అంటే వెదురు, వుడ్ అంటే కట్టె, రెండూ కలిపి ఆముడో అని ఏదైనా ఒక కంపెనీ ప్రారంభిస్తే రెండూ కలిపి ఆముడో అని పెట్టారు. కానీ ఏదైనా ఒక కంపెనీ ప్రారంభించడం అంత సులభం కాదు. ఎందుకంటే ఒక కంపెనీని మొదలుపెట్టినప్పుడు అనేక సవాళ్లను ఎదుర్కోవాలి. వెదురుతో ఒక వస్తువుని తయారు చేయడం ఒక ఎత్తు అయితే, దాన్ని మాస్ స్కేల్లో తయారు చేయడం, క్వాలిటీ మెయింటైన్ చేయడం, B2B క్లయింట్లని వెతకడం, ఆ తర్వాత సామాన్య ప్రజల దగ్గర చేర్చడం అనేది ఒక పెద్ద యుద్ధం లాంటిది. మొదట కొన్ని సంవత్సరాల్లో వారికి తిరస్కరణ మీద తిరస్కరణలు ఎదురయ్యాయి. ఇది చాలా ఖరీదవుతుందని తయారీదారులు చెప్పారు, కస్టమర్లు కొనరని రిటైలర్లు అన్నారు, మార్కెట్ లేదని ఇన్వెస్టర్లు అన్నారు. కానీ వారికి ఒక విషయం తెలుసు, డేటా వారి పక్షాన ఉంది. WHO 2022 నివేదిక ప్రకారం మైక్రోప్లాస్టిక్ ఇప్పుడు మనుషుల రక్తంలో కూడా కనిపిస్తున్నాయి. 2050 నాటికి ప్లాస్టిక్ కాలుష్యం 3 రెట్లు పెరుగుతుందని UNEP అధ్యయనం చెప్తుంది. ఇది కేవలం పర్యావరణ సమస్య మాత్రమే కాదు, ఇది ఒక హెల్త్ ఎమర్జెన్సీగా మారిపోయింది. సో ఇక వెదురు విషయానికి వస్తే, వెదురు ప్రపంచంలోనే అత్యంత వేగంగా పెరిగే మొక్క. కొన్ని జాతులు 24 గంటలు 90 సెంటీమీటర్ల వరకు పెరుగుతాయి. ఒక్కసారి కోత కోస్తే మళ్ళీ పెరుగుతుంది. దీనికి పురుగు మందులు అక్కర్లేదు, కెమికల్ ఫర్టిలైజర్లు అసలే వద్దు. ఇది బయోడిగ్రేడబుల్ అంటే మట్టిలో కలిసిపోతుంది. అలానే డీకంపోజ్ అవడానికి 500 ఏళ్ళు పట్టదు. అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన ప్రశ్న వస్తుంది, అసలు వెదురుతో ఏం తయారు చేయవచ్చు? ఆగండి, ఇది తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే వెదురుతో కేవలం ఫర్నిచర్ లేదా డెకరేషన్ వస్తువులు మాత్రమే తయారవుతారని మీరు అనుకోవచ్చు. కానీ ఆముడో దీన్ని ఒక కొత్త కోణంలో చూసింది. వారు మొదట బ్రాండ్ ఇమ్కో, ఇక్కడ వెదురుతో చేసిన డిస్పోజబుల్ హాస్పిటాలిటీ ఉత్పత్తులు వస్తాయి. మరీ ముఖ్యంగా హోటల్ కోసం ప్లేట్లు, స్పూన్లు, బౌల్స్ తయారు చేశారు. సో ఒక్కసారి మీరు ఆలోచించండి, మీరు ఏదైనా హోటల్కి వెళ్తే బ్రేక్ఫాస్ట్ కోసం ప్లాస్టిక్ స్పూన్స్ ఇస్తారు, దాన్ని ఒక్కసారి వాడి పారేస్తారు. అది ప్రపంచంలో ఎక్కడో ఒక చోట పెరిగిపోతుంది. ఇమ్కో దానిని వెదురుతో చేసిన కాంపోస్టబుల్ స్పూన్తో రీప్లేస్ చేస్తుంది. వాడండి, పారేయండి, అది మట్టిలో కలిసిపోతుంది. కాబట్టి దీనివల్ల ఎటువంటి ప్రమాదం ఎప్పటికీ ఉండదు. సో ఆ తర్వాతే షేవ్కో వెదురు రేజర్ వచ్చింది. ఇండియాలో ప్రతి నెల లక్షలాది మంది డిస్పోజల్ ప్లాస్టిక్ రేజర్ని కొంటారు. ఒక ప్లాస్టిక్ రేజర్ హ్యాండిల్ 100 ఏళ్ళ పాటు పర్యావరణంలో అలాగే ఉండిపోతుంది. అయితే ఇప్పుడు షేవ్కో వెదురు రేజర్ కూడా మీకు అదే అనుభవాన్ని ఇస్తుంది, కానీ ఎటువంటి అపరాధ భావం లేకుండా.
ఇంకా మూడవ బ్రాండ్ డింక్రీస్ వెదురు టూత్ బ్రష్. ఈ ఒక్క వస్తువు అన్నిటికంటే ఎక్కువ మార్పు తెచ్చింది. ఇండియాలో కేవలం టూత్ బ్రష్ల గురించి మాట్లాడితే మనం ప్రతి ఏటా 200 బిలియన్ కంటే ఎక్కువ ప్లాస్టిక్ని టూత్ బ్రష్లు వాడుతున్నాం, పారేస్తున్నాం. కానీ ఒకవేళ మనం ఈ ప్లాస్టిక్ బ్రష్కి బదులుగా ఈ వెదురు టూత్ బ్రష్ వాడితే ఇది కొన్ని నెలల్లోనే మట్టిలో డీకంపోజ్ అయిపోతుంది. కానీ ఆముడో కేవలం కన్జ్యూమర్ ప్రోడక్ట్స్ దగ్గరే ఆగిపోలేదు. వారు బ్యాంబూ పాలిమర్ కంపోజిట్ని కూడా అభివృద్ధి చేశారు. అంటే వెదురు మరియు ప్లాస్టిక్ని కలిపి ఒక మెటీరియల్ని తయారు చేశారు. దీనిని కన్స్ట్రక్షన్ మరియు ఫర్నిచర్లో వాడచ్చు. ఇది ప్లాస్టిక్ కంటే చాలా సస్టైనబుల్. ప్లస్ బాంబ్ వెనరస్. ఇవి ఇంటీరియర్ డిజైన్ మరియు ఆర్కిటెక్చర్లో ఉపయోగపడతాయి. దీని అర్థం ఏంటంటే ఆముడో దగ్గర సామాన్య మనిషి కోసం మరియు పెద్ద బిజినెస్ల కోసం కూడా సొల్యూషన్స్ ఉంది. వారి విజయంలో అత్యంత ఆకట్టుకున్న విషయం వారి వ్యాపార భాగస్వామ్యులు. వారి భాగస్వామ్యం సంస్థల్లో హిమాలయ వెల్నెస్ కంపెనీ, బాంబో షేవింగ్ కంపెనీ మరియు ఐటీసీ హోటల్స్ ఉన్నాయి. దీని అర్థం చాలా పెద్దది. భారతదేశంలోని ప్రముఖ విలాసవంతమైన హోటళ్ళు శృంఖాలంలో ఒకటైన ఐటీసీ హోటల్స్ తమ అతిథులకు వెదురు ఆధారిత ఉత్పత్తుల్ని అందిస్తే అది కేవలం ఒక వ్యాపార ఒప్పందం కాదు, ప్రకృతి అనుకూల జీవన విధానానికి దారితీసే మార్పు. అలాగే లక్షలాది మంది రోజు ఉపయోగించే బాంబూ షేవింగ్ కంపెనీ వెదురు రేజర్ని వైపు మారితే అది ఒక కొత్త సంస్కృతికి సంకేతం. సో ఇన్వెస్టర్లు కూడా ఈ అవకాశాన్ని గుర్తించారు. 2019లో ప్రారంభమైన ఈ సంస్థకు రెయిన్ మ్యాటర్ మొదటిగా $1 మిలియన్ పెట్టుబడి పెట్టింది. తర్వాత 2025 సెప్టెంబర్లో నిర్వహించిన తదుపరి నిధుల సమీకరణలో కంపెనీ $4 మిలియన్ అంటే దాదాపు 33 కోట్ల రూపాయలని సేకరించింది. ఈ రౌండ్కి కూడా రెయిన్ మ్యాటర్ నాయకత్వం వహించగా అడ్వాంట్ ఎడ్జ్ ఫౌండర్స్ వంటి పెట్టుబడి సంస్థలు కూడా తోడయ్యాయి. ఇదంతా కేవలం హడావిడి మాత్రమే. వెదురుతో ఏమవుతుంది, ప్లాస్టిక్ చవక కదా అని అనుకునేవారు ఒక విషయం గుర్తుంచుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా పర్యావరణానికి అనుకూల ప్యాకేజింగ్ మార్కెట్ 2028 నాటికి $700 బిలియన్ పైగా పెరుగుతుందని అంచనాలు చెప్తున్నాయి. భారత్లో కూడా సహజ ఉత్పత్తులు మార్కెట్ ప్రతి సంవత్సరం వేగంగా పెరుగుతుంది. ఆముడోకి పోటీగా బాంబికో వంటి సంస్థలు కూడా ఈ రంగంలోకి వస్తున్నాయి. అంటే ఈ మార్కెట్ నిజంగా ఉన్నదని స్పష్టంగా తెలుస్తుంది. ఆమిడో బృందానికి అత్యంత ప్రేరణ ఇచ్చిన విషయం ఏంటంటే మొదట్లో పెట్టుబడిదారులు వద్ద వారు ఎన్నోసార్లు తిరస్కరణ ఎదుర్కొన్నారు. వెదురు ఉత్పత్తులు కేవలం పర్యావరణంపై శ్రద్ధ ఉన్నవారే కొనుగోలు చేస్తారని చాలామంది అనుకున్నారు. కానీ వారి ఆలోచన వేరుగా మారింది. ఉత్పత్తి నాణ్యంగా ఉండి ధర కూడా అందుబాటులో ఉంటే ప్రజలు తమ సౌకర్యం కోసమైనా దాన్ని వాడుతారు. ఆ ఆలోచన వారిని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ మరియు ఐటీసీ హోటల్స్ వంటి పెద్ద సంస్థల వరకు తీసుకెళ్ళింది. ఇది ఒక పెద్ద పాఠం చెప్తుంది. కేవలం ఆశయాలతో కాదు, సాధారణ మనిషికి ఉపయోగపడేలా, అతని ఖర్చుకి సరిపడేలా పరిష్కారాలు తీసుకురావాలి. ఆమిడో కూడా అదే చేసింది. అందుకే వారు నిలదొక్కున్నారు. ఇప్పుడు ముందుకు వేగంగా సాగుతున్నారు. సో ఫ్రెండ్స్, ఇది కేవలం ఆమిడో కథ మాత్రమే కాదు, ఇది నేరుగా మీతో ముడిపడి ఉన్న ఒక ప్రశ్న. రేపు ఉదయం మీరు టూత్ బ్రష్ ఎత్తినప్పుడు ఒక్క సెకండ్ ఆగండి. అది ప్లాస్టికా లేక వెదురా? ఏదైనా మంచి వెదురు బ్రష్ 100 నుంచి 200 రూపాయల లోపు దొరుకుతుంది. జోబి మీద పడే భారంలో పెద్ద తేడా ఏముంది? మీరు హోటల్లో ప్లాస్టిక్ కట్లలు వాడుతుంటే ఒక్క నిమిషం ఆలోచించండి. మీ ఒక్క చిన్న ఎంపిక ఒక స్టార్టప్కి సహాయపడుతుంది. మీ ఒక్క కొనుగోలు ఒక ఫౌండర్ కళకి ఒక అర్థాన్ని తీస్తుంది. ఇండియా ప్రపంచంలో వెదురు ఉత్పత్తిలో 2వ అతిపెద్ద దేశం. మన దగ్గర రా మెటీరియల్ ఉంది, టాలెంట్ ఉంది, మార్కెట్ ఉంది. కావాల్సిందల్లా ఈ టాలెంట్ని మన ఎంపికల ద్వారా, మన అవగాహన ద్వారా సపోర్ట్ చేయడం. ఆమిడో ఇంకా ఎదుగుతున్న స్టార్టప్. వారి భవిష్యత్తు ఇంకా రాయాల్సి ఉంది. కానీ వారు 2019లో మొదలుపెట్టింది ఇప్పుడు ఒక మూమెంట్గా మారుతుంది. ప్లాస్టిక్ ప్రపంచం వెదురుతో మారుతుందనేది ఇప్పుడు కేవలం ఒక ఐడియా కాదు, ఇది ఒక రియాలిటీగా మారుతుంది. మరియు నేను ట్రయల్లో ప్రామిస్ చేసిన ఆ షాకింగ్ విషయం ఏంటంటే వెదురు మొక్కలు వాస్తవానికి CO2ను ఎక్కువగా పీల్చుకుంటాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం వెదురు సాధారణ చెట్లు కంటే 35% ఎక్కువ ఆక్సిజన్ని ఉత్పత్తి చేస్తుంది. అంటే ఆమిడో కేవలం ప్లాస్టిక్ని రీప్లేస్ చేయడం మాత్రమే కాదు, ప్రతి ప్రోడక్ట్ అమ్మకంతో పర్యావరణాన్ని నయం చేసే ఒక వాల్యూ చైన్ని నిర్మిస్తుంది. వెదురుని పెంచండి, అది CO2ని పీల్చుకుంటుంది. అంతేకాకుండా కోత కోసిన కొన్ని రోజుల్లోనే మళ్ళీ పెరుగుతుంది. వెదురు ఉత్పత్తుల్ని అమ్మండి, ప్లాస్టిక్ డిమాండ్ని తగ్గించండి.
ప్రపంచాన్ని మెరుగుపరిచే ఒక సర్క్యులర్ లూప్ ఇది. ఇది ఒక స్టార్టప్ కథ కాదు, ఇది జీవితాన్ని గడిపే ఒక కొత్త విధానం. మీకు ఇలాంటి వాస్తవాలపై ఆధారపడిన స్టోరీస్ నచ్చితే, ఇవి మీ ఆలోచనల్ని మార్చగలిగితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్లో జై హింద్ అని కామెంట్ చేయండి. జై హింద్ అనడం మనందరికీ గర్వకారణం.